విభిన్న చిత్రాలతో మాస్ మహారాజ్ రవితేజ కొన్నేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత మరియు దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వాన్ని వహిస్తున్నారు. గతేడాది దీపావళి సందర్భంగా రవితేజ 75వ చిత్రం టైటిల్ ని విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. మాస్ జాతర చిత్రం మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్స్ లో విడుదల కానుంది. మాస్ జాతర అనే టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్స్ లో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మాస్ మహారాజా రవితేజ అంటేనే వినోదానికి, మాస్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సీన్స్ ను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని రవితేజ ఫిక్స్ అయ్యాడట. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా త్వరగా తెరకెక్కుతుందని చిత్రం వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరొకసారి రవితేజ సరసన రొమాన్స్ చేయబోతుంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రం మళ్ళీ రవితేజ నుంచి ఒక వింటేజ్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండగా, ఇప్పుడు ఒక సాలిడ్ అప్డేట్ ఈ చిత్రంపై వినిపిస్తుంది. దీంతో ఈ సినిమా రానున్న జనవరి 26 రవితేజ పుట్టినరోజు కానుకగా ఈ మూవీ నుండి టీజర్ కట్ ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా త్వరలోనే రానున్నట్లు తెలుస్తుంది. 2021లో వచ్చిన క్రాక్ తర్వాత 8 సినిమాలు చేశాడు. వీటిలో ధమాకా, వాల్తేరు వీరయ్య మాత్రమే హిట్స్. మిగతా కిలాడి, రామారావు డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగర్, విష్ణు బచ్చన్ మూవీస్ ఒకదానిని మించి ఒకటి డిజాస్టర్స్ అనిపించుకున్నాయి. ఈ విషయంలో రవితేజపై విమర్శలు కూడా వచ్చాయి. ప్రస్తుతం సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు. ధమాక తర్వాత రవితేజ సరసన మరొకసారి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టైటిల్ రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా కనిపిస్తుంది. సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్ గానే ఉంటుందని చెప్తున్నారు. నిజానికి మూవీని సంక్రాంతి బరిలో విడుదల చేయాలనుకున్నారు, కానీ కొన్నాళ్ల క్రితం షూటింగ్ లోనే గాయపడ్డాడు రవితేజ. ఆ కారణంగా 2 నెలలకు పైగా రెస్ట్ అవసరమైంది. దీంతో మే 9న విడుదల చేస్తారని టాక్.